అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ గట్టు ఫుడ్స్. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో చికెన్తో ఒకేసారి 2 రెసిపీస్, చికెన్ శాండ్విచ్ అలాగే చికెన్ సూప్ ఈ రకంగా మీరు సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ చికెన్ సూప్ అలాగే చికెన్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్స్ దాకా వాటర్ తీసుకొని దాంట్లో బోన్లెస్ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ పూర్తిగా మెత్తగా ఉడికిపోయేటంత వరకు వీటిని కుక్ చేసుకొని తీసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని దీంట్లో ఉండే చికెన్ పీసెస్ని అలాగే మిగిలిన వాటర్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి. సో ఇలా సపరేట్ చేసుకున్న ఈ వాటర్తో మనం చికెన్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 2 లవంగాలు, కొద్దిగా చెక్క అలాగే 1 ఇలాచి, సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని వీటిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీరని యాడ్ చేసి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మొత్తం కలిసేదాకా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కలిసిపోయేటట్లు కలిపేసుకొని 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేదాకా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక బాయిలింగ్ వచ్చేటంత వరకు వీటిని బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా చికెన్ సూప్ రెడీ అయిపోతుంది. దీనివల్ల ఎనర్జీ కూడా మీకు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మిగిలిన చికెన్ పీసెస్తో శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ చికెన్ పీసెస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇక చూపిస్తున్న విధంగా విడివిడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం చికెన్ కీమా ఎలాగైతే కొడతారో అదే రకంగా మొత్తం చికెన్ పీసెస్ని మొత్తాన్ని కూడా ఇక చూపిస్తున్న విధంగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. సో ఇలా మనం యాడ్ చేసిన కారం మొత్తం అన్ని పీసెస్కి పట్టేటట్లు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ సూప్లో నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా సూప్ని యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల పీసెస్ అనేవి జ్యూసీగా తయారవుతాయి. ఇలా మొత్తం అన్ని పీసెస్ ఈ సూప్లో కుక్ అయ్యేటంత వరకు ఒక 1 to 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ సూప్ మళ్ళీ దీంట్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పీసెస్ కూడా జ్యూసీగా ఉంటాయి. మొత్తం ఇలా కలిసిపోయేటంత వరకు కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న చికెన్ని కొద్దిగా బౌల్లోకి తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా మయోనీస్ని యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్మేడ్ మయోనీస్. సో ఈ మయోనీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మయోనీస్ చికెన్లో కలిసిపోయేటంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు శాండ్విచ్ కోసం 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. సో ఈ 2 బ్రెడ్ పీసెస్ పైన మనం రెడీగా పెట్టుకున్న స్టఫింగ్ చికెన్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం చికెన్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
పైనుంచి చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ పైనుంచి ఇంకొక బ్రెడ్ పీస్తో దీన్ని కవర్ చేసేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మన బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పైన కొద్దిగా బటర్ని అప్లై చేసుకొని అది వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ప్లేస్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఈ బ్రెడ్ పీసెస్కి పైనుంచి కూడా కొద్దిగా బటర్ని అప్లై చేసుకొని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే చికెన్ శాండ్విచ్ అలాగే చికెన్ సూపు ఒకేసారి మీరు 2 రెసిపీస్ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈ రెసిపీని మీరు సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ సూప్ వల్ల మీకు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe Gattu Foods YouTube channel. Namaste. Please subscribe Gattu Foods. Please subscribe Gattu Foods YouTube channel. Thank you.